హాయ్ అండి. నేనైతే బెల్లం అన్నం అయితే వండుతున్నానండి. మా చేనులో పండిన వడ్లను బియ్యం పట్టించి ఈ కొత్త బియ్యాన్ని అయితే నేను పరమాన్నం అయితే వండుతున్నానండి. బెల్లము, పాలు, యాలకులు, నువ్వుల పొడి వీటినైతే తీసుకొని బెల్లం అన్నం అయితే వండుతున్నానండి. చూడండి, ఇవి రైస్, పాలు, బెల్లం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ బెల్లంని అయితే తీసుకున్నాను. నువ్వులు తీసుకున్నాను, యాలకులు, పాలు. చూడండి, స్టవ్ వెలిగించి నువ్వులను అయితే వేయించుకుంటున్నానండి. వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, నువ్వులు వేగేంత వరకు అలా అటు ఇటు కలపాలండి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, నువ్వులు వేగినాయి. ఇవి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. పాలు, బెల్లం కట్ చేసి పెట్టుకున్నాను, యాలకులు వీటిని అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, బౌల్ తీసుకొని రైస్ని అయితే మంచిగా కడుక్కొని రైస్ అయితే ఉడికించుకోవాలండి. రైస్ ఉడికిన తర్వాత బెల్లాన్ని అయితే వేసుకోవాలి. చూడండి, రైస్ ఉడికింది. ఈ బెల్లాన్ని అయితే వేసినానండి. చూడండి ఎలా అయిపోయిందో. రైస్ కొంచెం పలుకు మీద ఉండగానే బెల్లాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు నువ్వుల పొడిని అయితే వేసుకున్నాను. పాలు పోసుకున్నానండి. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. నువ్వుల పొడి మొత్తం అన్నానికి కలిసేట్టుగా కలుపుకుంటున్నాను. చూడండి, అన్నం ఎలా అయిపోయిందో. చూడండి, అన్నం ఎలా అయిపోయిందో. అన్నం ఉడుకుతుంది. స్టవ్ చిన్నగా పెట్టేసుకొని కలుపుకోవాలండి. గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, అన్నం ఎలా దగ్గరికి వచ్చిందో. బెల్లం అన్నం రెడీ అయిపోయింది. చూడండి ఎలా అయిపోయిందో. బెల్లం అన్నం రెడీ.